ఎన్నో ఏళ్ల నుంచి చాలామందికి చూయింగ్ గమ్ను నమిలే అలవాటు ఉంది. అయితే ఈ చూయింగ్ గమ్ వాడుకలోకి రాకముందు పురాతన కాలంలో ప్రజలు మాస్ట్ అనే చెట్టు యొక్క బెరడును నమిలేవారట. అయితే ఇప్పుడు అనేక రసాయనాలు కలిపి తయారు చేసిన మార్కెట్లో లభించే చూయింగ్ గమ్ను నములుతున్నాం మనమంతా. మాస్ట్ చెట్టు బెరడు దంతాలతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. అయితే మనం ఇప్పుడు నమిలే చూయింగ్ గమ్లో ప్రయోజనాల కంటే కూడా ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. చూయింగ్ గమ్ వల్ల నోటికి ఎట్లాంటి హాని కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం నమిలే చూయింగ్ గమ్లో చక్కెర ఉంటే అది మన దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా సూక్రోజ్ కార్బోహైడ్రేట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి దంతాల పై పొరను నాశనం చేస్తాయి. షుగర్ అధికంగా ఉండే చూయింగ్ గమ్కు బదులుగా మనమంతా షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ను యూజ్ చేయటం చాలా మంచిది. ఇక చూయింగ్ గమ్ నుంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకి. చూయింగ్ గమ్ హానికరమైనప్పటికీ మీకు నోరు పొడిబారటం సమస్య ఉంటే మీరు దాని నుండి కొన్ని ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నప్పటికీ మీ ఆహారాన్ని నియంత్రించలేకపోతే మీరు చూయింగ్ గమ్ నమలాలి. నిజానికి నిరంతరం నమలడం ద్వారా జంక్ తినాలనే కోరిక తగ్గుతుంది. దీనితో పాటు మీరు మీ క్యాలరీలను తీసుకోవటం కూడా సమతుల్యం చేసుకోవచ్చు. ఇక నోటి దుర్వాసన. కొంతమంది నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల నోటి నుంచి దుర్వాసన రావటం మొదలవుతుంది. చూయింగ్ గమ్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనితో పాటు మీరు గమ్ నమలటం ద్వారా నోరు తాజాగా ఉన్న అనుభూతిని పొందుతారు. అంతేకాదు చాలామందికి అర్ధరాత్రి వరకు పని చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వ్యక్తులు చూయింగ్ గమ్ నమిలితే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర రాకుండా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మనస్సును కూడా చురుగ్గా చేసుకోవచ్చు.